చాలామంది రాజకీయ నాయకులు వారు మాట్లాడే మాటలు చిక్కులు తెస్తే గోరంట్ల మాధవ్ను అవే మాటలు పార్లమెంటుకు పంపాయి. ఖాకీ చొక్కా నుంచి ఖద్దరు చొక్కా వేసిన మాధవ్ తీరు మారలేదు. వివాదాలతోనే ఎంతో ఫేమస్ అయ్యారు. అంతేకాదు, ఆయన కాంట్రవర్సీ మాటలే ఆయన రాజకీయ జీవితానికి మెట్లుగా మారాయి. టీడీపీ హయాంలో ఉన్నప్పుడు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పోలీసులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు చేయటం, దానికి కౌంటర్గా అప్పట్లో సీఐగా ఉన్న మాధవ్ ప్రెస్ మీటు పెట్టి మీసం తిప్పి సవాల్ విసరటంతో మాధవ్ పేరు జనంలో బాగా వినిపించింది. అంతే, అనంతపురం జిల్లాలో సీఐగా పనిచేస్తున్న మాధవ్ వాలంటరీ రిటైర్మెంటు తీసుకొని జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. పార్టీలోకి వచ్చి రాగానే సీఎం జగన్ హిందూపురం ఎంపీ టికెట్ ఇచ్చారు. 2019లో జగన్ వేవుతో మాధవ్ హిందూపురంలో భారీ మెజారిటీతో ఎంపీగా గెలిచారు. ఖాకీ తీసేసి ఖద్దరు వేసినా ఆయన తీరు మాత్రం మారలేదు. పోలీసుగా ఉన్నప్పుడు ఎలా కాంట్రవర్సీలో ఉండేవారో ఎంపీ అయిన తర్వాత కూడా అలాగే వ్యవహరించేవారు. దీంతో ఆయన తీరు సొంత పార్టీ పెద్దలకు నచ్చలేదనే చెప్పచ్చు. అంతేకాదు, ఆయన చేసే వ్యాఖ్యలు, తీరు వైసీపీకి పెద్ద తలనొప్పిగా మారటంతో జగన్ ఆయన్ను పక్కన పెట్టేశారని తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఉన్న సీఎం వైఎస్ జగన్ గోరంట్లకు ఈ ఎన్నికల్లో టికెట్టు నిరాకరించారు. ఆయన ఎంపీగా ఉన్న హిందూపురం లోక్సభ నియోజకవర్గానికి మాజీ ఎంపీ శాంతను ప్రకటించారు. దీంతో గోరంట్ల మాధవ్ రాజకీయ జీవితానికి ఎండ్ కార్డు పడ్డట్టే అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక ఐడియా జీవితాన్నే మార్చేసినట్టు ఒక వీడియో మాధవ్ జీవితాన్ని తలకిందులు చేసింది. ఆ న్యూడ్ వీడియోలో ఉన్నది గోరంట్ల మాధవ్ అవునో కాదో, లేక మార్ఫింగ్ మహత్యమో తెలీదు కానీ మాధవ్ రాజకీయ జీవితాన్ని నాశనం చేసింది. ఆ వీడియో గురించి మహిళా నాయకులు దగ్గరనుంచి అందరూ విమర్శలు చేశారు. ఆ వీడియోని అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాలైతే పెద్ద రాద్ధాంతమే చేశాయి. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని, మార్ఫింగ్ చేశారని ఎంపీ గోరంట్ల మాధవ్ వివరణ ఇచ్చినా ఆ మంటలు ఇప్పటికీ చల్లారలేదనే చెప్పచ్చు. ఇది గల్లీ నుంచి ఢిల్లీలోని పార్లమెంటు వరకు వైరల్గా మారి మాధవ్ను కోలుకోలేని దెబ్బతీసింది. అంతేకాదు, ఇలాంటి పని చేసిన ఎంపీని బర్తరఫ్ చేయాలంటూ వైసీపీపై తీవ్ర ఒత్తిడి తెచ్చింది. ఇది మరిచిపోకముందే రామ్నగర్లో తన ఇంటి అద్దె విషయంలో వివాదం మొదలైంది. మాధవ్ ఇంటి అద్దె చెల్లించకుండా, విద్యుత్ బిల్లు చెల్లించకుండా 3 ఏళ్లుగా మా ఇంట్లో ఉన్నారంటూ ఓనర్ గొడవ పెట్టుకున్నారు. ఇది చూస్తూనే పెద్దదిగా మారి విషయం మీడియా వరకు వెళ్లటంతో పోలీసులు పంచాయతీ చేసే వరకు వచ్చింది. చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో జైలుకు వెళ్లిన టైంలో ఎంపీ మాధవ్ ఓ మీటింగులో మాట్లాడుతూ చంద్రబాబు చావడం ఖాయమంటూ ఫైర్ అయ్యారు. ఈ మాటలు తీవ్ర దుమారం రేపాయి. ఒక ఎంపీనే ఇలా మాట్లాడారంటే ఏదో కుట్ర జరుగుతోందని టీడీపీ వైసీపీని టార్గెట్ చేసింది. దీనికి వైసీపీ అధిష్టానం సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. 2 తెలుగు రాష్ట్రాల్లో మాధవ్ ఫేమస్ కావటానికి ఆయన దురుసు మాటలే కారణం. ఖాకీ చొక్కా నుంచి ఖద్దరు చొక్కా వేయించాయి కూడా. కాని ఇప్పుడు అవే మాటలు, ఆయన దూకుడు ఆయనకు శాపంగా మారింది. ఏ మాటలైతే ఆయన్ని హీరోని చేశాయో అవే ఇప్పుడు ఆయన ఉనికి లేకుండా చేస్తున్నాయి. అయితే ఈసారి హిందూపురం ఎంపీగా కాకుండా తన సొంత జిల్లాకు వెళ్లి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నారని, అందుకోసం కర్నూలు జిల్లాలో పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్టు ప్రచారం జరిగింది. ఈ వివాదాల వల్లే 2024 ఎన్నికల్లో గోరంట్ల మాధవ్కు మాత్రం సీఎం వైఎస్ జగన్ గట్టి షాకే ఇచ్చారని ప్రచారం జరుగుతోంది.